రాత్రి సెషన్ కొరకై ప్రార్థనలో సహాయం కొరకై ప్రార్థనలు ప్రవేశ చూస్తాం. ప్రేమియులు మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ పాసిన చెంతకు చేరి రాగలటుగా అనుగ్రహించిన కృప కొరకై దివ్యతరుణానికి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరిచి పూజిస్తుంటున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, రీతిగా మరో పర్యాయము తండ్రి జూమ్ కాల్ ద్వారా తండ్రి మీ వాక్యమును ధ్యానించడానికి కొరకై మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ నామమున మీ సన్నిధిలో గడిపే సమయము మాకెంతో దీవెనాశీర్వకరంగా మేలుకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యదాసు నన్ను కూడా ప్రీతండ్రి నీ సిలువ చాటును మరుగుపరుచుకునము. ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకై మీరే వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, శ్రద్ధతో నీ వాక్యం వైపు మా దృష్టి మరల్చడానికి కొరకై మీరే మాకు సహాయపడతారమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల మా తండ్రి, ఎలాంటి అంతరాయం కలగకుండా మీ సహాయమును కోరుతున్నాం, మీ మీద ఆధారపడుతుంటున్నాం. తన జాయిన్ అయినటువంటి ప్రియవారిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రియమైన మా తండ్రి, ప్రారంభిస్తుండగా మీరే కృప చూపించము, సహాయపడతారమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడం వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారము మనము ద బైబిల్ యాజ్ హోల్, బైబిల్ మొత్తముగా మనం చూడగలిగేటువంటి కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఈ వారము అంటే పోయిన వారమే మనం చెప్పినట్లుగా ఈ వారము పెంటాట్యూక్ అనేటువంటి అంశంతో మనము ముందుకు వస్తూ ఉంటున్నాం. ఈ పెంటాట్యూక్ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది మనము స్పష్టంగా కొన్ని సంగతులు మనము తెలుసుకొని ఆ రీతిగా ముందుకు కొనసాగటకు ప్రభు మనకు సహాయపడుగాక. పెంటాట్యూక్ అనేటువంటిది మొట్టమొదటిగా గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడినటువంటి పదం. హెబ్రీలో దాన్ని తోరా అని అన్నారు. తోరా అంటే చర్మపు చుట్టల మీద ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వారై ప్రవక్తలు రాసినటువంటి పత్రికలుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని డెడ్ స్క్రోల్స్ అని కూడా అంటారు. దానికి చరిత్ర మరొకటి ఉంది. అయితే ఈ సమయంలో ఈ పెంటాట్యూక్ అనేటువంటిది అనగా తోరా ఏమి అనే సంగతులు మనం చూస్తాం. ఫౌండేషన్ టు ఆల్ ఆఫ్ స్క్రిప్చర్ అండ్ ర్యాంక్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యములో ప్రప్రథముగా నిలబడేటువంటిది. అంతేకాకుండా ఇది పునాదిగా లేఖనాలన్నిటికీ ఈ తోరా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పునాది వేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా పెంటా అనేటువంటిది గ్రీక్ భాషలో నుండి తీయబడినటువంటిది, అనగా 5 అని అర్థమిస్తుంది. ఆ తర్వాత థియోకోస్ అనేటువంటి మాట గ్రీక్ భాషలో నుండి దాని అర్థం ఏమిటంటే ఏ కేస్ ఫర్ క్యారియింగ్, మోయటానికి కొరకై ఉపయోగించేటువంటి ఒక పెట్టె లాంటిది, లేదంటే మోయటానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక వస్తువు లాంటిది, దాన్ని లేదంటే స్క్రోల్స్ అని కూడా అంటారు. సో మొత్తానికి పెంటాట్యూక్ అంటే 5 చుట్టలు కలిగినటువంటి ఒక చుట్ట అని చెప్పవచ్చు. హెబ్రీ భాషలో దాన్ని తోరా అని అన్నారు. తోరా అంటే అర్థం ఏమిటంటే ద లా, ధర్మశాస్త్రము, లేదంటే ఇన్స్ట్రక్షన్స్, సూచనలు అని అర్థమిస్తుంది. కాబట్టి ఈ మొదటి
5 పుస్తకాలే పెంటాట్యూక్ అంటే, లేదంటే తోరా. ఆదికాండము, నిర్గమకాండము, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలని పెంటాట్యూక్ అని అంటాం. దానిని హెబ్రీ భాషలో తోరా, ధర్మశాస్త్రము లేదా సూచనలు, ఉపదేశము అనేటువంటి అర్థం కూడా ఇస్తుంది. సో మన భాషలో, మన బైబిల్లో కనబడేటువంటి మొట్టమొదటి 5 పుస్తకాలే ఈ పెంటాట్యూక్ అనేటువంటిది. సో ద ఫస్ట్ 5 books ఆర్ కాల్డ్ ద పెంటాట్యూక్ ఆర్ తోరా. యూదులకు ఈ మొదటి 5 పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఎంచేవారు. వారికి ప్రాముఖ్యమైనటువంటి సంగతి మాత్రమే కాకుండా, ఈనాడు క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి ప్రజలముగా మనకు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఏంటి అసలు ఈ మొదటి 5 పుస్తకాలు ఏం చేస్తుంది, దానివలన మనకు ఉపయోగకరమైనటువంటి సంగతి ఏమిటి అని అంటే, మొదటి 5 పుస్తకాలను ఆధారం చేసుకునే పాత నిబంధన అంతా కూడా ఉంటుంది. సో పాత నిబంధనలో 39 పుస్తకాల్లో ఈ మొదటి 5 పుస్తకాల మీద ఆధారపడి మిగతా పుస్తకాలన్నీ ఉంటాయి. అది ఏ రీతిగా ఉంటాయనేటువంటి సంగతులు కూడా మనం చూస్తాం. సో ద హోల్ ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, డిపెండెడ్, అంతేకాకుండా ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ ద ఫస్ట్ 5 books. మొదటి 5 పుస్తకాల యొక్క చరిత్ర మనకు అర్థం కాకుండా పాత నిబంధన గ్రంథంలో ఏ పుస్తకాలనైనా తెరచి చూడాలని ప్రయత్నించడం, అది ఒక విధంగా మనము తప్పు త్రోవలో పడినట్లు అయిపోతుంది. సో ఈ మొదటి 5 పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏమిటనంటే, మిగతా పుస్తకాలన్నిటికీ కూడా ఇవి ముడిపడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొదటి 5 పుస్తకాల ఆధారమే మిగతా ఏ పుస్తకాలైనా మనకు కనబడుతుంది. అది ఎలా అంటే కూడా తర్వాత చూస్తాం. ఉదాహరణకు క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలు మనకి ఏం కనబడుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవిత చరిత్ర కనబడుతుంది. యేసు ప్రభువు యొక్క చరిత్ర కనబడేటప్పుడు ఆయన జీవితము, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసినటువంటి బోధన, ఆయన చేసినటువంటి ఏ విధమైన పరిచయం అయినా కూడా అది ఆధారం చేసుకొని సంఘ చరిత్ర, తర్వాత పత్రికలు, మిగతా సంగతులు ఉన్నాయి. ఊహించండి, మొదటి 5 సువార్త లేకుండగా, లేదా మొదటి 4 పుస్తకాలు అనగా క్రొత్త నిబంధనలో మొదటి 4 పుస్తకాలు లేకుండగా ఊహించగలమా అపోస్తల కార్యం ఏమై ఉంటుంది, సంఘ చరిత్ర ఏమై ఉంటుంది, పౌలు రాసినటువంటి పత్రికలు ఏమై ఉంటాయి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో వితౌట్ ఫస్ట్ 4 books in the New Testament, there is no any other book in the New Testament. In the same way, పాత నిబంధనలో కూడా మొదటి 5 పుస్తకాలు లేకుండగా ఏ పుస్తకాన్ని కూడా ఊహించుకోవటానికి వీలు కానటువంటిది. కాబట్టి యాజ్ బైబిల్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్, మనం ఈ సిక్స్త్ సెషన్లోనికి మనం ప్రవేశించాం. సో ఇంకా కొంత లోతుగా వెళ్ళడానికి కొరకే ప్రయత్నిస్తాం. పర్సనల్గా మన స్టడీ డెవలప్ చేసుకోవాలంటే కూడా పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో మొదటి 4 పుస్తకాలు, ఇవి లేకుండగా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఎనీ అదర్ బుక్స్ ఫ్రమ్ ద ఓటీ అండ్ ఎన్టీ. ఇప్పుడు పాత నిబంధనలో ఈ మొదటి 5 పుస్తకాలే పాత నిబంధన అంతా ఉమ్మడిగా మనకు కనబడతా ఉంటే, క్రొత్త నిబంధనలో ఈ 4 పుస్తకాలను ఆధారం చేసుకునే క్రొత్త నిబంధన ఉంటే, అదే మనకి పూర్తిగా మన చేతిలోకి వచ్చినటువంటి బైబిల్ గ్రంథం. సో ఈ బైబిల్ గ్రంథము మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఈ మొదటి 5 పుస్తకాలు ఏం చేస్తుంది, ఈ మొదటి 5 పుస్తకాల నుంచి ఏం ఆధారముగా కనబడుతుంది అని అంటే, ద హోల్ హిస్టరీ, ప్రాఫెసీస్, బ్లెస్సింగ్స్, కర్సెస్, జడ్జ్మెంట్స్ are included and involved from these 5 books
క్యారింగ్ టు ద అదర్ బుక్స్. కాబట్టి ఈ మొదటి 5 పుస్తకాల తర్వాత మనకు చరిత్ర కనబడుతుంది, ప్రవక్తల గ్రంథాలు కనబడతాయి, ప్రవక్తలు ఏమి ప్రవచించారో కనబడుతుంది. తర్వాత ప్రవక్తలు ఎలాంటి ఆశీర్వాదాలు వారు తీసుకుని వచ్చారు, ఎలాంటి శాపాలను వారు ప్రకటించారు, ఏ విధమైన తీర్పును వారు చెప్పారు అనేటువంటి సంగతులన్నీ కూడా ఈ 5 పుస్తకాల నుంచి ఆధారం చేసుకొని మనకు కనబడుతుంది. ఉదాహరణకు యిర్మీయా ఏదైనా తీర్పు చెప్తే, యెషయా ఏదైనా ఆశీర్వాదం గురించి మాట్లాడితే, యెషయా ఏదైనా ప్రవచనాత్మకమైన సంగతుల గురించి చెప్తే, అది ఖచ్చితంగా ఈ మొదటి 5 పుస్తకాల్లో దాని నియమము, ద ప్యాటర్న్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ద ఫస్ట్ 5 బుక్స్. అలాగనే క్రొత్త నిబంధన కూడా అంతే. క్రొత్త నిబంధన ఆధారం చేసుకుని వచ్చినటువంటిది ద హిస్టరీ, సంఘ చరిత్ర కావచ్చు, తర్వాత డాక్ట్రిన్స్, సిద్ధాంతములే కావచ్చు, తర్వాత థియాలజీ, దైవశాస్త్రమే కావచ్చు, లేదంటే విశ్వాస క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి ఎదగటానికి దోహదపడేటువంటి విశ్వాస ప్రణాళిక, ద ప్యాటర్న్ ఆఫ్ ఫెయిత్, క్రిస్టియన్ ఫెయిత్, ఇది దేని మీద ఆధారపడి ఉన్నాయనంటే ఈ మొదటి 4 సువార్తల నుండే, సువార్తికులు రాసినటువంటి సువార్త నుండే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీని ద్వారా ఆనాడు యూదులకు మాత్రమే కాదు, ఈనాడు విమోచించబడినటువంటి దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా ఇవి ఎంత ప్రాముఖ్యమైంది అనేటువంటి సత్యము మనకు తెలుస్తూ ఉంది. సో నౌ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ అండ్ హౌ నెససరీ దట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ అపాన్ ద ఫస్ట్ 5 బుక్స్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ప్రస్తుతానికి మనము క్రొత్త నిబంధనతోనే మనం వ్యవహరిస్తూ ఉన్నాం. సో దీనంతటినీ మరొక కోణంలో చెప్పటమే దైవ ప్రేరేపితమైనటువంటి పుస్తకాలు. 2 తిమోతి 3:16లో మనం చూస్తాం, ఆల్ స్క్రిప్చర్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ బెనిఫిషియల్ ఫర్ టీచింగ్, ఫర్ రెబ్యూక్, ఫర్ కరెక్షన్, ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. కాబట్టి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. తర్వాత 2 పేతురు 1:21 ఏ ప్రవచనము కూడా మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, మనుషులు పరిశుద్ధాత్మ చేత కదిలింపబడి ప్రేరేపించబడి ఆ వాక్యమును రాశారు అని కనబడతా ఉంది. ఆ మొదటి 5 పుస్తకాలు, మొదటి 4 సువార్తలు లేకుండగా ఏ ఇతర పుస్తకాలు ఊహించుకోవటానికి లేదు. అదే కోణములో దాని మీద మిగతా గ్రంథాలు ఎలా ఆధారపడి ఉన్నాయి, ఎలా జోక్యం చేయబడి ఉన్నాయి అనేటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఉదాహరణకు యోహాను సువార్తలో, పాత నిబంధనలో మనం టబర్నాకిల్ చూస్తాం. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మనం క్రీస్తు దేవుని కుమారుడిగా క్రిందకు దిగి రావటం అనేటువంటిది, శరీరధారిగా ఈ లోకానికి రావటం అనేటువంటి సంగతులు మనం చూస్తాం. ఇక్కడ రెఫరెన్సెస్ గమనించండి. ఇక్కడ ఈ కర్సర్తో ఉన్నటువంటి కొంత రెఫరెన్స్ పైది కిందది పైకి అయింది, బట్ యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, పాత నిబంధనలో మనకు ప్రత్యక్ష గుడారం కనబడుతుంది. దేవుడు అన్నాడు, ఇక్కడ రెఫరెన్స్ 2వ భాగానికి ఉన్నటువంటి రెఫరెన్స్ చూడండి, నిర్గమకాండం 25:8, దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్, నేను వారి మధ్య నివసించి సంచరించినట్లుగా. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో దైవ కుమారుడైనటువంటి క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావటం అనేటువంటిది క్రీస్తు ప్రభువారు తన ప్రజల మధ్య నివసించడానికి కొరకై ఆయన వచ్చినట్లుగా మనకు కనబడతా ఉంది. ఎవరైనా చదవగలరా? నిర్గమకాండం 25:8.
Exodus 25 and verse 8. Okay. Nobody is ready. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. సో ఇక్కడ మాట చూస్తున్నాం, నేను వారిలో నివసించినట్లుగా. సో పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము ఎందుకు కట్టబడింది అంటే దేవుడు తన ప్రజల మధ్య నివసించినట్లుగా. తర్వాత క్రొత్త నిబంధనలోకి వస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 and verse 14. యోహాను సువార్త 1:14 చదవండి ఎవరైనా. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను అనే మాటను చూస్తున్నాం. ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, దయచేసి దాన్ని నోట్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన మొదటి 5 పుస్తకాలు ఏం చెప్తున్నాయి అని అంటే దేవుడు వారి మధ్య సంచరించినట్లుగా. దాని నెరవేర్పే క్రొత్త నిబంధనలో అక్షరాల నెరవేర్చబడింది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే లార్డ్ టబర్నకిల్డ్ అమాంగ్ దెమ్ అని ఉంటుంది. కొన్ని వెర్షన్స్లో లార్డ్ డ్వెల్ట్ అమాంగ్ దెమ్, అదర్వైజ్ లార్డ్ టబర్నకిల్డ్ అమాంగ్ దెమ్. సో మొదటి 5 పుస్తకాల్లో అనగా ఎక్సడస్ నిర్గమకాండంలో కనబడేటువంటి ప్రత్యక్షపు గుడారము, దాని సంగతులే మోషే ద్వారా చెప్పబడినటువంటి ఆ సంగతులే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువులో ఏ రీతిగా నెరవేర్చబడ్డాయి అనే సంగతులు మనం చూస్తూ ఉన్నాం. అంటే పాత నిబంధన యొక్క ఇంపాక్ట్, మొదటి 5 పుస్తకాల యొక్క ప్రభావము పాత నిబంధనలో మిగతా పుస్తకాల మీద మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో ఎంత ప్రభావితం చెందింది అనే సంగతులు మనం చూస్తున్నాం. అంతేకాకుండా క్రొత్త నిబంధనలో మొదటి 4 పుస్తకాల యొక్క సారాంశమే మిగతా పత్రికల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిందనేటువంటి సంగతులు కూడా మనం చూస్తాం. దేవుడు వారి మధ్య నివసించినట్లుగా అనేటువంటి మాట శరీరధారిగా క్రీస్తు ఈ లోకానికి రావటమే కాకుండా మరలా ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు నిత్యము తన ప్రజలతో లార్డ్ టబర్నకిల్డ్ అమాంగ్ దెమ్ నివసిస్తున్నాడనేటువంటి సంగతి ప్రకటన గ్రంథాలు మనకు కనబడతా ఉంటాయి. సో వీఆర్ నౌ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ the first 5 books from the Old Testament for the other books in the Old Testament, as well as how it was influenced to the New Testament. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తాము దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించిన తర్వాత దేవుడు ముందుగానే చెప్పాడు, నా మాటలు వింటే మీరు ఆశీర్వదించబడతారు, లేదంటే ఈ శాపాలన్నీ కూడా మీ మీదకి వస్తాయి, మిమ్మల్ని అప్పగిచ్చేస్తాను శత్రువులకని. అదే రీతిలో వాళ్ళు చెరపట్టబడ్డారు. చెరపట్టబడిన తర్వాత ఈ మొదటి 5 పుస్తకాలు 3 సంవత్సరాలకు ఒకసారి, తర్వాత సంవత్సరానికి ఒకసారి పండుగలను ఆచరించేటప్పుడు సినగోగుల్లో వారు ఏం చేసేవారంటే మోషే రాసినటువంటి ఈ పుస్తకాలనే వారు చదువుకుంటూ ఉండేవాళ్ళు. వెన్ Jews were driven from their homeland to take up the residence in exile, it was the books of Moses or the law of Moses that were read most frequently in the synagogues. ఈ మొదటి 5 పుస్తకాలనే మనం మిగతా కొన్ని పుస్తకాల్లో ఏం చూస్తామంటే మోషే గ్రంథము, మోషే గ్రంథాలు అనేది చూస్తాం, దేవుని ధర్మశాస్త్ర గ్రంథము అని చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద బుక్స్ ఆఫ్ మోజెస్ అనేది చూస్తాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ to focus our mind on the first 5 books of the Old Testament and first 4 books of the New Testament. మొదటి 5 పుస్తకాలే పాత నిబంధనల ఇతర పుస్తకాలు, మొదటి 4 సువార్తలే క్రొత్త నిబంధనలో ఇతర పుస్తకాల మీద వాటి ప్రభావాన్ని మనం చూస్తాం. ఇప్పుడు
ద 5-fold డివిజన్ ఆఫ్ ద పెంటటిక్. మొదటి 5 పుస్తకాలను అనగా ఈ ధర్మశాస్త్ర గ్రంథాలని 5 అంతల డివిజన్ని మనం చూస్తాం. ఇప్పుడు దానికి ఒక తెర వేలుంది. ఒక్కొక్కటి మనం దాన్ని విప్పితే ఏమి కనబడుతుందో దాన్ని చూడటానికి కొరకే ప్రయత్నిస్తాం. ఈ సంగతులు మనం గుర్తుపెట్టుకుంటాం. వాట్, దేని గురించి, ఏంటది. తర్వాత హూ, ఎవరు, వేర్, ఎక్కడ, వెన్, కవర్ చేయబడినటువంటి ఆ కాల పరిమితి. ఈ సంగతులు మనం చూస్తాం. మొట్టమొదటిగా వాట్ వీఆర్ ట్రైంగ్ టు సీ ఈజ్ అబౌట్ జెనసిస్, ఆది కాండం మనం చూస్తాం. హెబ్రీలో బెరెషిత్ అనేటువంటి మాట నుండి తీయబడినటువంటిది. దానికి అర్థము ప్రారంభము లేదా ఆది సంగతులు, ఇన్ ద బిగినింగ్ ఆర్ బిగినింగ్స్ అనేటువంటి అర్థం ఇస్తుంది. ఇది ఎవరికి అనంటే సార్వత్రికంగా ఈ పుస్తకం రాయబడి ఉంది, ఫర్ ద యూనివర్సల్. తర్వాత ఎక్కడ రాయబడింది అనేటువంటి కల్దీయుల ప్రదేశంలో రాయబడింది. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇది కవర్ చేయబడింది అని అంటే సెంచురీస్ పాస్ట్, శతాబ్దాల క్రితము. అంటే వెన్ అంటే ఎప్పుడు రాయబడిందని కాదు, కానీ హౌ మచ్ ఆర్ వెన్ ఇట్ ఈస్ కవర్డ్ అనేటువంటి దాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఈ మిగతా 3 సంగతులు కొంత ఇన్ఫర్మేటివ్గా ఉన్నప్పటికీ ప్రారంభంలో ప్రారంభ పుస్తకాల యొక్క అర్థము అది ఏ రీతిగా ఒక సందేశాన్ని మనకి ఇస్తుందనే సంగతులు మనం చూస్తాం. ఆ తర్వాత నిర్గమకాండం షిమోట్ అనేటువంటి హెబ్రీ పదం నుండి రాయబడింది. అంటే అర్థం ఏమిటంటే నేమ్స్, పేర్లు. తర్వాత దేశవ్యాప్తముగా నేషనల్, ఐగుప్తు నుండి ఈ చరిత్ర మనం చూస్తాం. ఆ తర్వాత ఈ కాల పరిమితి 300 years మనం చూస్తాం. మీరు చాలా జాగ్రత్తగా గమనించిన దీన్ని. ఆ తర్వాత 3వది లేవియకాండం, వైక్ర అంటే కాల్డ్, పిలువబడుట. ఆ జాతి ప్రజలను ఉద్దేశించి రాస్తున్నాడు, ట్రైబ్స్, గోత్రాలు. తర్వాత ఏ ప్రాంతమును ఇది కవర్ చేయబడిందంటే సీనాయి పర్వతం దగ్గర. కాల పరిమితి 1 month అనేది చూస్తాం. ఆ తర్వాత సంఖ్యాకాండంలో బమిద్మార్ అనేటువంటి హెబ్రీ పదము నుండి తీయబడింది. ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో. ఇది మరలా ఎవరు దీనిలో కనబడుతున్నారంటే యూదులు అనగా ఇశ్రాయేల్ ప్రజలు నేషనల్గా కనబడుతూ ఉన్నారు. ఎదోము స్థలముగా కనబడేటువంటి దగ్గర 40 సంవత్సరాల యొక్క కాల పరిమితి చరిత్రను ఇక్కడ చిత్రీకరించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం అంటే హెబ్రీ భాషలో దేవారియస్ అనేటువంటి పదము నుండి దాని అర్థము వర్డ్స్, సార్వత్రికంగా ఇవ్వబడింది. మోయాబు ప్రాంతం నుండి సెంచురీస్ పాస్ట్, కవర్డ్ సెంచురీస్ పాస్ట్. See how beautifully we see the first 5 books. మొదటి 5 పుస్తకాలని ఎంత సౌందర్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనము అర్థం చేసుకుంటానికి కొరకు ఇచ్చాడో చూస్తున్నాం. మీకు కనబడేటువంటి అంటే ఈ కర్సర్ దగ్గర మీరు గమనించవచ్చు, వాట్ ద బుక్స్, ఈ పేర్లు మీరు గమనిస్తే మొదటి 5 పుస్తకాల్లో ప్రారంభంలో జరిగిన సంగతులు ఉన్నటువంటి పేర్లు, వారిని పిలిచి అరణ్యంలో నుండి వారిని నడిపించి వారికి ఇవ్వబడినటువంటి మాటలు. See the interlink, making it as one statement. సో ఈ మొదటి 5 పుస్తకాలు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాకుండా తన ప్రజలైనటువంటి మనకు కూడా ఈనాడు
ఎంత ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాం. సో వ్యక్తిగతంగా దేవుని గ్రంథాన్ని చదివేటువంటి ప్రజలు ఎవరైనా కానీ ఇక్కడ మొదటి 5 పుస్తకాల యొక్క సంపూర్ణ సారాంశము తెలియకుండా వేరే ఏ ఇతర పుస్తకాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నించటము అది బుద్ధిహీనత అవుతుంది. అవసరమైతే కొంత తప్పుత్రోవలు కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో దిస్ ఈస్ ద 5-fold డివిజన్ ఆఫ్ ద పెంటాటిక్. మొదటి 5 పుస్తకాల యొక్క 5 అంతల విభాగాన్ని మనం చూస్తున్నాం. దాని మీద ఉన్నటువంటి తెరను మనం తీయగలిగి చూస్తున్నాం. ఆ తర్వాత ద యూనిటీ ఆఫ్ ద పెంటాట్యూక్. ఈ మొదటి 5 ధర్మశాస్త్ర పుస్తకాల్లో ఉండేటువంటి ఆ కలయిక ఐక్యతను మనం చూస్తాం. ఎలా ఉంది అని అంటే ఓటీ స్పీక్స్ ఆఫ్ క్రైస్ట్. పాత నిబంధన ఎవరి గురించి మాట్లాడుతుందంటే క్రీస్తుని గురించి మాట్లాడుతుంది. ఉదాహరణకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 10 రీడింగ్ వర్స్ 1. హెబ్రీ 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువులు నిజస్వరూపము కలదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడదకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఇక్కడ హెబ్రీ విశ్వాసులతో మాట్లాడుతూ పాత నిబంధనలో అనగా మొదటి 5 పుస్తకాల్లో ఉన్నటువంటి ఒక సందేశాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉంది. అంటే సీ ద యూనిటీ. మొదటి 5 పుస్తకాలకు ఎక్కడో క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి హెబ్రీ పత్రిక జతపరచబడటం, లేదా హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్త అన్నోన్ తెలియదు మనకి. ఆ గ్రంథకర్త మొదటి 5 పుస్తకాల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని, క్రీస్తును చూపించేటువంటి సంగతిని తాను బయలుపరుస్తున్నాడు. మరొక మాట, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 46, 46వ వచనం. అతడు 45 నుండి, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి అనగా మోషే నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్మదురు. మోషేని మీరు నమ్మితే నన్ను కూడా మీరు నమ్మినట్లే. యేసు ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. సీ ద యూనిటీ ఆఫ్ పెంటాటిక్ విత్ అదర్ బుక్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీద తాను పరిచయం చేసేటువంటి కాలములో ధర్మశాస్త్రాన్ని తాను ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఎవరైనా చెప్పగలరా, వేర్ డిడ్ జీసస్ యూజ్డ్ ద ఓటీ లా ఇన్ హిస్ ఎర్త్లీ మినిస్ట్రీ? భూమి మీద యేసు ప్రభువు పరిచయం చేసేటప్పుడు మొదటి 5 పుస్తకాలు అనగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎక్కడ ఉపయోగించాడు? మాథ్యూ చాప్టర్ 4. వెరీ గుడ్. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు శోధించబడేటప్పుడు పాత నిబంధన పుస్తకాన్ని ఉపయోగించాడు. ఇంకా మరొక సందర్భం, లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24 2 వాక్యాలు మనం చూస్తాం. వర్స్ 25. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా. ప్రవక్తలు. తర్వాత 27వ వచనం 27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చి వచనముల భాగము వారికి తెలిపాను. యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ మినిస్ట్రీలో ఆయన ఏం చెప్పాడు అని అంటే, మోషే వ్రాసినటువంటి పత్రికల్లో నుండి లేదంటే పుస్తకాల్లో నుండి ఇంక తాను ఆరోహణం అవుతాడనేటువంటి సమయంలో అక్కడ వారికి వివరించి లేఖనాలను చెప్పినట్లుగా మనం చూస్తాం. వెన్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ నాట్ నెగ్లెక్టింగ్ ద ఓల్డ్ టెస్టమెంట్, హౌ ఫార్, హౌ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద కరెంట్ డేస్ that we also should consider, learn, give the same importance to the Old Testament. యేసు ప్రభువారికి అవసరపడిందంటే మనకు ఎంత అవసరమో దానివల్లనే మనం కొంతైనా తెలుసుకోగలుగుతున్నాం.
తర్వాత లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనబడిన తర్వాత ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ తనకున్నటువంటి సంభాషణలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మృతుల్లో నుండి ఒకటి లెగిస్తే పైన నాకు 5 సహోదరులు రక్షించబడతారు కదా అంటే అక్కడ అన్నాడు మరలా మోషేయు ప్రవక్తలు ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో వి సీ ద యూనిటీ ఆఫ్ ద పెంటాట్యూక్ విత్ అదర్ బుక్స్. ఆ తర్వాత పాత నిబంధన మనకి ఎలా ఉందనంటే ఇట్ ఈస్ లైక్ ఏ ట్యూటర్, బాల శిక్షకుడిగా ఉంది. ఈ మాటను మనం గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ 5-fold రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ పీపుల్. ఈ మొదటి 5 పుస్తకాలు యొక్క ప్రత్యక్షత, మొదటి 5 పుస్తకాల యొక్క దైవ ప్రత్యక్షత తన ప్రజలైనటువంటి వారికి సంబంధం కలిగించేటువంటి ఒక సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మీరు రాసుకునేటువంటి వాళ్ళు, ఒకవేళ నేను తర్వాత PDF పంపిస్తాను, నథింగ్ టు వరీ. ఒకవేళ కాకపోతే రాసేవాళ్ళు మొదటి 5 పుస్తకాల్లో, లేదంటే ఎవ్రీ హెడ్డింగ్ ఆఫ్ ద బుక్, ప్రతి పుస్తకం యొక్క ప్రారంభ శీర్షికలో ఈ సంగతులు మీరు నోట్ చేసుకోవచ్చు. ఇన్ జెనసిస్, ఆదికాండములో దైవ ప్రత్యక్షత తన ప్రజలకు ఎలా ఉపయోగపడింది అని అంటే ఇట్ ఈస్ ద సోవర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమాధికారము మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏంటి దేవుని యొక్క సార్వభౌమాధికారము అని అంటే, తన ప్రజలైనటువంటి ముందుగా లోకాన్ని సృష్టించాడు. ఇట్ ఈస్ ద సోవర్నిటీ ఆఫ్ గాడ్. అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఇట్ ఈస్ ద సోవర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమాధికారం. తన ప్రజలైనటువంటి వారికి నిబంధన చేశాడు. ఇట్ ఈస్ ద సోవర్నిటీ ఆఫ్ గాడ్. అంతేకాకుండా ప్రీ డెస్టినేషన్, ముందుగానే నిర్ణయించాడు. ప్రీ డిస్టైన్డ్ ఇన్హెరిటెన్స్, ముందుగానే నిర్ణయించబడినటువంటి స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చాడు. సో ఆదికాండంలో మనకు అంతా ఏం కనబడతా ఉందనంటే, ఒకవైపు దైవ ప్రత్యక్షత కనబడుతుంది. ఆ దైవ ప్రత్యక్షత తన ప్రజలైనటువంటి వారికి ఎలా సంబంధం కలిపింది చూస్తున్నాం, ఎలా ముడిపడింది అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత గోయింగ్ టు ద ఎక్సడస్, నిర్గమకాండంలోకి వచ్చేసరికి రిడీమింగ్ పవర్ ఆఫ్ గాడ్, విమోచించే విషయంలో దేవుని యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విత్ ఎ మైటీ హ్యాండ్ అండ్ విత్ అన్ అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్. సో దేవుని యొక్క శక్తి ప్రభావంతో బంధకాల్లో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఏ రీతిగా ప్రభు విడిపించాడు అనేటువంటి సంగతులు మనకు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఇన్ లెవిటికస్, లేవి కాండంలో వి సీ హోలీనెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ ఇన్సిస్టెన్స్ ఆన్ ద సపరేషన్ అండ్ శాంక్టిఫికేషన్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుని యొక్క పరిశుద్ధత, తన ప్రజలైనటువంటి వారు ప్రత్యేకంగా జీవించి తన ప్రజలైనటువంటి వారు పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఒక తీవ్రత తన ప్రజల మీద మోపాడు. పాత నిబంధనలో అది తప్పనిసరి, క్రొత్త నిబంధనలో అది నీ వ్యక్తిగతమైనటువంటి డెడికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. పాత నిబంధనలో అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. క్రొత్త నిబంధనలో మనము ఒక బాండేజ్ కింద లేము. ఫర్ ఎగ్జాంపుల్, సపరేషన్ అండ్ శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడితే, ప్రత్యేకత, పరిశుద్ధంగా జీవించడం అనే సంగతులు మాట్లాడితే, పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాల్సిందే అనేది కృత నిబంధన కాదు. నువ్వు ఎలాగైనా ఉండవు, పరిశుద్ధంగా ఉంటే దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. నీ పరిశుద్ధతను, ప్రత్యేకతను కోల్పోతే దాని యొక్క తీవ్రతను కూడా నువ్వు అనుభవిస్తావు. ద రిలేషన్షిప్, బట్ సమ్హౌ వీఆర్ ట్రైయింగ్ టు సీ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్స్ పీపుల్. దైవ ప్రత్యక్షత తన ప్రజలైనటువంటి వారికి ఎలాంటి సంబంధం కలిగింది అనేది చూస్తున్నాం. సంఖ్యాకాండంలో వి సీ గుడ్నెస్ అండ్ సివియరిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనము, తన ప్రభావము తన ప్రజల పట్ల ఏ రీతిగా ఉంది అనేటువంటి సంగతులు మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి పాలుతేనలు ప్రవేశించేటువంటి దేశానికి ప్రభు వారిని నడిపించటము, తన మంచితనాన్ని
దేవుడు మాట్లాడినట్లుగా ప్రజల యొక్క అనుభవంలోనికి దాన్ని తీసుకొని రావటము, ఈ సంగతులు మనం సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండంలో ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నమ్మకత్వం. ఏంటి దేవుని యొక్క నమ్మకత్వము? ఇన్ హిస్ పర్పస్, తాను ఉద్దేశించినటువంటి దానిలో దేవుడు తన నమ్మకత్వాన్ని ఏ రీతిగా రుజువుపరుచుకున్నాడు. తన ప్రజలైనటువంటి వారికి వాగ్దానం చేసిన దాంట్లో ప్రభు ఏ రీతిగా దానిని తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ హిస్ పీపుల్, తన ప్రజల విషయంలో దేవుడు ఎట్టి నమ్మకస్తుడుగా ఉన్నాడు అనే సంగతులు కనబడతాయి. అంతేకాకుండా గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద ప్రామిస్డ్ పొసెషన్, వాగ్దానం చేయబడినటువంటి ఆ స్వాస్థ్యం విషయంలో ప్రభు ఏ రీతిగా నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు అనే సంగతులు మనం చూస్తాం. సో దేవుని పిల్లమైన మన జీవితాల్లో ఈ పాత నిబంధన మొదటి 5 పుస్తకాల యొక్క చరిత్ర మనకు ఏదో ఇన్ఫర్మేటివ్, ఒక విషయాన్ని మనకు తెలపటానికి సహాయపడటం మాత్రమే కాకుండా నా దేవుని గురించి నేను ఇంకెంత తెలుసుకోవచ్చు, ఎంతగా ఆయన అనుభవించవచ్చు అనే సంగతులు మనకు కనబడుతున్నాయి. దేవుని యొక్క సార్వభౌమ అధికారము, నన్ను విమోచించే విషయంలో దేవుని యొక్క శక్తి, తరువాత నేను ప్రత్యేకంగా జీవించడానికి కొరకై తన యొక్క పరిశుద్ధత, నేను సంపూర్ణంగా అనుభవించేదాని కొరకే దేవుని యొక్క మంచితనము, అంతేకాకుండా నా విషయంలో దేవుని యొక్క నమ్మకత్వం ఏ రీతిగా ఉంది అనే సంగతులు మనం చూస్తూ ఉన్నాం. సో మొదటి 5 పుస్తకాలు రియల్లీ ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ బుక్స్. చూడండి, నిర్గమకాండములో మోషే చరిత్ర కనపడితే 4 పుస్తకాల వరకు తన యొక్క చరిత్ర కొనసాగించబడుతుంది. కానీ ఆదికాండం రాశాడు. ఎలా రాశాడు? ఏ సందేహం లేదు, వారు ఆత్మచేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ద్వారా రాశారు. అంతేకాకుండా ఇది అర్థం కావటానికి కొరకు మరొక సంగతి చెప్తాను. అబ్రహాం ఉన్నాడు, ఆదికాండంలో కనపడతాడు, మిగతా 4 పుస్తకాల్లో మనకు కనపడడు. మోషే ఉన్నాడు, మొదటి పుస్తకంలో కనపడడు, తక్కిన 4 పుస్తకాలు కానీ కనబడతాడు. యు సీ ద డిఫరెన్స్. మోసెస్ ఈస్ సీన్ ద సెకండ్ బుక్ టు ద 4 books, రిమైనింగ్ 4 books. అబ్రహాము మొదటి పుస్తకంలో కనపడితే మిగతా 4 పుస్తకాలు కనపడ్డావు. మొదటి పుస్తకమును ఎరగినటువంటి మోషే ఆదికాండములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి తాను రాస్తున్నాడు. ఆ తర్వాత అబ్రహాము గురించి మనం ఆలోచిస్తే, అబ్రహాం ఎవరు? అన్యుడు. నిర్గమకాండంలో నుండి మనకి ఎవరు కనపడతారు? ఇశ్రాయేలు అనగా యూదులు కనపడతారు. అబ్రహాం ఎవరు? యూదులకు తండ్రి అయ్యాడు. అబ్రహాం అన్యుడు, తన నడుము నుండి పుట్టినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు, తన పిల్లలు యూదులు. కాబట్టి తన పిల్లలు యూదులైనప్పుడు ఈయన తండ్రి అయ్యాడు కదా, యూదులకు తండ్రి అయ్యాడు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్. అబ్రహాం అన్యుడు, తన నుండి పుట్టినటువంటి వారు యూదులు, యూదులకు ఆయన తండ్రి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని వాగ్దానాల్ని సందేహించకుండా నమ్మాడు. అది హెబ్రీ గ్రంథకర్త దాన్ని రాస్తున్నాడు. మధ్యలో ఒకసారి అవిశ్వాసం కలిగింది. ఏముంటే ఏముంది, నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడు కదా అని సందేహం కలిగింది. సందేహం కలిగినటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఫాదర్ ఆఫ్ ద బిలీవర్స్. ఇది ఎలా సాధ్యము? గాడ్స్ సోవర్నిటీ, దేవుని యొక్క సార్వభౌమాధికారము. అంటే దేవుని యొక్క గుణము అర్థం కావటానికి కొరకు ఈ మొదటి 5 పుస్తకాలు ఇంతగా మనకు సహాయపడుతున్నాయా అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి సంగతి. ఆ తర్వాత ద పర్పస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ పెంటెటిక్, మొదటి 5 పుస్తకాల యొక్క ఉద్దేశము, దాని యొక్క ప్రతిఫలము
మనం చూస్తాం. ఇంతకు ముందు చెప్పబడినటువంటి సంగతులకే ఇవి జతపరచబడి కూడా ఉంటాయి. ఇది 2 కోణాల్లో మనం చూడాల్సి వస్తుంది. ఏంటి అని అంటే, ఫ్రమ్ ద హ్యూమన్ సైడ్, మానవ వైపు నుండి, రెండోది దైవ ప్రణాళిక వైపు నుండి ఏ రీతిగా కనబడుతుందనే సంగతులు మనం చూడాలి. ఉదాహరణకు మనం ఇక్కడ చూస్తున్నట్లుగా హ్యూమన్ సైడ్ గురించి మాట్లాడితే, మానవ వైపు నుండి మాట్లాడేటప్పుడు జెనసిస్ పతనము కనబడతా ఉంది. మ్యాన్ వాస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ హిస్ సిన్. తాను చేసినటువంటి పాపమును బట్టి మానవుడు తాను పతనమైపోయాడు. ఇదే విషయాన్ని దైవ కోణములు మనం ఆలోచిస్తే ఎలా ఉందో చూడండి. ఇందాక మనం చూసాం డివైన్ సోవర్నిటీ ఇన్ క్రియేషన్ అండ్ ఇన్ ఎలక్షన్. దేవుని యొక్క సార్వభౌమ అధికారము మరొక కోణములో, దైవ కోణములో తాను సృష్టించాడు, మనిషిని ఎన్నుకున్నాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాం అన్యుడే కానీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎలా సాధ్యం ఇది? ఆయన సార్వభౌమ అధికారములో ప్రభు తనను ఎన్నుకున్నాడు అనే సంగతులు మనకు కనబడుతున్నాయి. ఆ తర్వాత రెండవది, నిర్గమకాండం మానవుని యొక్క కోణంలో మనం చూసేటప్పుడు హౌ హీ వాజ్ రెడీమ్డ్, రిడెంప్షన్ చూస్తున్నాం, విమోచించబట్ట. ఎలా? బై ద బ్లడ్ అండ్ పవర్, రక్తము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా తన ప్రజలైనటువంటి వారు విమోచించబడ్డారు. ఇది మానవ కోణముల నుండి ఆలోచిస్తే. దైవ కోణముల నుండి ఆలోచిస్తే చూడండి ఏం కనబడుతుంది. ఇట్ ఈస్ డివైన్ పవర్ ఇన్ రిడెంప్షన్ అండ్ ఇమాన్సిపేషన్. కాబట్టి మానవుడు విమోచించబడి ఆ అంచుల్లోకి తాను ప్రవేశించటానికి కొరకై, ఎదురు చూసేటువంటి దానిలోకి ప్రవేశించటానికి కొరకై, దాన్ని అనుభవించటానికి కొరకై దేవుని యొక్క శక్తి ఏ రీతిగా ప్రభావం ఉంది అనేది సంగతులు చూస్తాం. మూడోది లెవిటికస్. మానవ కోణంలో ఆలోచిస్తే కమ్యూనియన్, సంభాషించుట, కలిసి కూర్చునుట, ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం యొక్క పునాది సత్యం నుండి అది కనబడతా ఉంది. అర్పించుట ద్వారా జరిగేటువంటి కోణం. లెవిటికస్ దైవ కోణములో ఆలోచించేటప్పుడు ఏం కనపడుతుందంటే డివైన్ హోలీనెస్, దైవ సంబంధమైన పరిశుద్ధత. ఏ రీతిగా సాధ్యం? అది నన్ను నేను ప్రత్యేకించుకున్నట్టు ద్వారా, నన్ను నేను పరిశుద్ధపరచుకున్నట్టు ద్వారా. అక్కడ బలిని అర్పిస్తే, ఏదో ఒక జంతువును బలిగా అర్పిస్తే నేను దేవునితో సంభాషించగలవచ్చు. అంటే నాకు కూడా లేదు, నా మధ్యలో ఆ యాజకుడు దేవునితో సంభాషిస్తున్నాడు, నా పాపం పోతుంది. కానీ ఇది మానవుని కోణము. దైవ కోణము నుండి ఏం ఆలోచిస్తున్నాం? ఇట్ ఈస్ ఇన్ సపరేషన్ అండ్ మై శాంక్టిఫికేషన్. నన్ను నేను ప్రత్యేకపరచుకున్నట, నన్ను నేను పరిశుద్ధపరచుకున్నట ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత సంఖ్యాకాండములో మానవుని కోణం నుండి ఆలోచిస్తే డిరెక్షన్, నడిపించబడుట, గైడెన్స్ బై ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి నడుపుదల అనేది కనబడతా ఉంది. యెహోషువ, కాలేబులు ఉన్నారు. మోషే తర్వాత సక్సెసర్గా యెహోషువ ఉన్నాడు. యెహోషువ తన ప్రజలైనటువంటి వారిని నడిపించి కనాను దేశంలోనికి ప్రవేశింపజేశాడు. చాలామంది రాలిపోయారు ముందుగానే. క్రొత్త జనము ప్రభు వాగ్దానం చేశాడు, తన ప్రజలైనటువంటి వారిని ప్రవేశపెడతానని. తర్వాత వాళ్ళు ఎందుకొరకు ప్రవేశించలేదనంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. మనకు సంఖ్యాకాండంలో నిర్గమాండం కనబడుతుంది ఏంటంటే, వాళ్ళు ఎలా కోరుకున్నారో దేవుడు అలానే చేశాడు. మేము ఈ ఐగుప్తులోనే మేము చనిపోయి ఉంటే బాగుండు అని అన్నారు. గుడ్డిగా చేసినటువంటి ఆ మాట దేవుడు తీవ్రంగా తీసుకున్నాడు. అవిధేయతను బట్టి వారు అరణ్యంలోనే రాలిపోయారు. సంఖ్యాకాండంలో ఉంటుంది, శవాలుగా వారు పడిపోయారు అంటే పాతిపెట్టను కూడా పాతిపెట్టలే, నడుచుకుంటూ వెళ్తున్నారు, రాలిపోయారు, శవాలను అలానే వదిలిపెట్టారు. మిగతా వారు కనాను దేశంలో ప్రవేశించారు. దేవుడు కాదు వారిని ప్రవేశించకుండగా అరణ్యంలో చంపింది, వారికై వారు చేసుకున్నటువంటి ఒక గుడ్డి మాట దేవుడు గ్రాంటెడ్ అన్నాడేమో. స్పష్టంగా మనకు సంఖ్యాకాండంలో, కీర్తనలో మనకు కనబడుతుంది. సంఖ్యాకాండంలో దైవ కోణంలో మనం చూస్తే డివైన్ గుడ్నెస్ అండ్ సివరిటీ ఇందాక మనం చూసాం.
జడ్జింగ్ అండ్ కేరింగ్. తన ప్రజలైనటువంటి వారిని తీర్పు తీర్చుట, వారి విషయంలో ప్రభు శ్రద్ధ వహించుట కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండములో మానవ కోణం నుండి ఆలోచిస్తే డెస్టినేషన్, గమ్యము చేరుట త్రూ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నమ్మకత్వము ద్వారా. దేవుని యొక్క కోణములు ఆలోచిస్తే డివైన్ ఫెయిత్ఫుల్నెస్, దైవిక నమ్మకత్వము ఇన్ డిసిప్లైన్ అండ్ డెస్టినేషన్, వారిని క్రమశిక్షణలోనికి నడిపించి వారిని ప్రభు ఏం చేశాడు అని అంటే వారిని గమ్యంలోనికి తీసుకొని వచ్చాడు. హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ పిక్చరైజ్డ్ ఫ్రమ్ హ్యూమన్ సైడ్ అండ్ త్రూ ద డివైన్ సైడ్, అండర్స్టాండింగ్ గాడ్ త్రూ ద లా, త్రూ ద పెంటట్యూక్ ఆర్ ద ఫస్ట్ 5 books, మొదటి 5 పుస్తకాల్లో నుండి ఈ రీతిగా అర్థం చేసుకోవటం అనేటువంటి సంగతులు మనం చూస్తున్నాం. మిగతా సంగతులు ఇంకా మనకి ప్రభు చిత్తమైతే వచ్చే వారము మనం చూసుకుంటాం. ద ఇంపాక్ట్ ఆఫ్ పెంటట్యూక్ ఆన్ ఓటీ అదర్ బుక్స్, మొదటి 5 పుస్తకాల యొక్క ప్రభావము పాత నిబంధనలో మిగతా పుస్తకాల మీద ఎక్కడ ప్రభావం పడింది అనే సంగతులు, అదే సమయంలో కొత్త నిబంధనలో మిగతా ఏ పుస్తకాల మీద ఆ ప్రభావం పడింది అనేటువంటి సంగతులు ప్రభు చిత్తమైతే మనము వచ్చే వారం చూసుకుంటాం. అయితే బిఫోర్ ఐ క్లోజ్, ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ సమ్ అప్లికేషన్స్. ఏంటి అని అంటే, లెట్ us see ఏం నేర్చుకుంటున్నాం, వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఫ్రమ్ హియర్ టుడే. నో మ్యాన్స్ ఎడ్యుకేషన్ ఈస్ కంప్లీట్ ఇఫ్ హీ డస్ నాట్ నో ద స్క్రిప్చర్స్, మచ్ మోర్ ద లా, ద ఫస్ట్ 5 books, మొదటి 5 పుస్తకాలు తెలియకుండగా ఏ వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన విధానములో తన విద్యను పరిపూర్ణం చేసుకోలేడు. రెండవది, నో క్రిస్టియన్ మినిస్టర్ ఈస్ రియల్లీ క్వాలిఫైడ్ ఫర్ ద మినిస్ట్రీ ఇన్ ద లోకల్ చర్చ్ వితౌట్ థరో స్టడీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల యొక్క తరచుగా తర్వాత దాన్ని అధికంగా పూర్తి లోతైనటువంటి విధానములో ధ్యానించకుండగా ఏ క్రైస్తవ పరిచారకుడు కూడా తన స్థానిక సంఘంలో పరిచర్యకి యోగ్యుడు కానే కాదు. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ అవర్ ప్రొఫెసర్స్, జేమ్స్ ఆల్మన్ బై నేమ్, ఫ్రమ్ డాలస్ థియాలజికల్ సెమినార్లో, ఆయన ఇక్కడికి వస్తే ఆయనతో మాట్లాడేటప్పుడు ఒక సంభాషణలో ఒక మాట అన్నాడు. ఏంటంటే, యెషయా గ్రంథము ఆ స్థానిక సంఘములో సండే స్కూల్ పిల్లలకి వారు చెప్పారంట. ఐ వాస్ వెరీ షాక్డ్. యెషయా గ్రంథము మనం స్థానిక సంఘంలో పెద్దవారితో మనం దాని గురించి చర్చిస్తే, ప్రాఫిటికల్ బుక్ యెషయా గ్రంథాన్ని అక్కడ సండే స్కూల్ పిల్లలకి వారు బోధ చేయటం అంటే, చూడండి అక్కడ పిల్లలు ఇక్కడ ఉన్న పెద్దలతో సమానం అన్నట్లుగా కనబడుతుంది. తర్వాత, నో క్రిస్టియన్ వర్కర్ క్యాన్ బి ఫుల్లీ ఎఫెక్టివ్ వితౌట్ ఎ రెడీ నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఏ క్రైస్తవ పరిచారకుడు కూడా లేఖనముల యొక్క జ్ఞానము తెలియకుండా ప్రభావంతో కూడినటువంటి పరిచర్యను తాను చేయలేడు. నో క్రిస్టియన్ బిలీవర్ క్యాన్ లివ్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఆర్ క్రిస్టియన్ లైఫ్ టు ద ఫుల్ వితౌట్ అన్ అడిక్వేట్ గ్రాస్ప్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలను తాను పొందుకోకుండా తన విశ్వాస క్రైస్తవ జీవితాన్ని ఈ లోకములో సంపూర్ణముగా తాను జీవించలేడు. జాన్ మెకార్థర్ ఒక మాట అన్నాడు, లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్లోరీస్ ఆఫ్ క్రైస్ట్ కెన్ లీడ్ టు లిమిటెడ్ సైంటిఫికేషన్. కాబట్టి క్రీస్తుని గురించి ఏదో కొంత పరిమితిలో తెలుసుకోవటం ద్వారా పరిశుద్ధత విషయంలో కూడా కొంతవరకే జీవించగలరు. లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్ లీడ్స్ టు లిమిటెడ్ లవ్. క్రీస్తుని గురించి పరిమితిగా తెలుసుకున్నట్టు ద్వారా ఇతరులు ప్రేమించే విషయంలో కూడా పరిమితితోనే మనం ప్రేమించగలం. టు నో క్రైస్ట్ ఓన్లీ స్లైట్లీ ఈజ్ టు బి సాంక్టిఫైడ్ ఓన్లీ స్లైట్లీ. క్రీస్తుని గురించి కొంత తెలుసుకోవటం అనేటువంటిది, ఇప్పటి వరకు నేను ఎంత పరిశుద్ధపరచబడ్డాను అంటే కొంతే, అంటే నా రక్షణ జీవితాన్ని నేను కొనసాగించలేకపోయాను అనేటువంటి సంగతులు కనబడుతున్నాయి. సో దీస్ ఆర్ ద లెసన్స్ టు లెర్న్ త్రూ దీస్ బుక్స్. సో ఇప్పటికే మనకు సమయం అయింది. ఒక 5 minutes ఎవరికైనా ఈ భాగముల మీద డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, అదర్వైజ్ నెక్స్ట్ వీక్ మిగతా సంగతులు చూసి వీ విల్ టేక్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఆల్సో.
ఎనీవన్ ఎల్స్? ఓకే, we will close the session. దయచేసి దీన్ని యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు మరొకసారి వినాలనుకుంటే కూడా వినొచ్చు. బట్ ఒక ప్రాముఖ్యమైన సంగతి ముగించే ముందు ఏమిటంటే, దేవుణ్ణి మనకిష్టం వచ్చినట్లుగా అర్థం చేసుకోవటం కాదు, లేదా నాకు కావాల్సింది దేవుణ్ణిలో చూడటం కాదు. విశ్వాస జీవితంలో బలహీనమైన పరిస్థితులు, కృంగుదల, నిరాశ, డిస్కరేజ్ ఇలాంటి అన్నీ కూడా ఎందుకు వస్తాయనంటే, వి ఫెయిల్ టు అండర్స్టాండ్ అబౌట్ హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరు అనేటువంటి అర్థం చేసుకునే విషయంలోనే మనం చాలా తప్పిపోయాం. కాబట్టి అర్థం కాని దేవుడిని అర్థం చేసుకున్నాం, అర్థం కాకుండాని విధానములు అర్థం చేసుకున్నాం. కాబట్టి దేర్ ఆర్ సచ్ ఫెయిల్యూర్స్. బట్ మే ద లార్డ్ హెల్ప్ us టు అండర్స్టాండ్. ఆ తర్వాత మిగతా సంగతులు కూడా ప్రభుచితమైతే వచ్చే వారం మనం చూస్తాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. రాత్రికాల సమయంలో కొంత సమయము ఈ మొదటి 5 పుస్తకాల యొక్క క్లుప్త సారాంశము మేము తెలుసుకోగలటకు మాకు చూపించిన నీ కృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా తండ్రి, జాయిన్ అయినటువంటి ప్రియబిడ్డలు బట్టి మీకు వందనాలు. రాత్రి మంచి నిద్ర విశ్రాంతి అనుగ్రహించము, రేపటి దినం కొరకే సిద్ధపరచము. అలాగనే లేఖనాల యొక్క ప్రాముఖ్యత మేము బాగుగా ఎరగటానికి కొరకై మీరే మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం మనకును సకల పరిశుద్ధులకు చేరిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. రైట్, థాంక్యూ.